మేడం ఫిలిం పాలసీ అడిగారు మీరు. అది ఫిలిం పాలసీలో నేను క్లుప్తంగా ఒక 3-4 సూచనలు చెప్తా. తర్వాత అది విధానపరమైన నిర్ణయాలకు డీప్గా వెళ్ళడం ఉంటుంది కాబట్టి ఆ సమయం సరిపోదు. అయితే నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఫోకస్ అంతా కూడా ఎదిగిన ఇండస్ట్రీని మర్చిపోదాం. అది ఎదిగిపోయింది, వాళ్ళతో పంచాయతీ కూడా లేదు, అక్కడ పక్కన పెడదాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక సమాంతర ప్రత్యామ్నాయ సినిమా పాలసీ తేవాలి. సమాంతర అంటే ప్యారలల్. ఓకే, వాళ్లకు గవర్నమెంట్ అవసరం లేదు ఇప్పుడున్న ఎదిగిన ఇండస్ట్రీకి. ఉల్టా వాళ్ళే గవర్నమెంట్కి ఏమైనా హెల్ప్ చేసే స్థితికి చేరినరు. కాబట్టి ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వద్దాం. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసేస్తే పిల్లలు ఆర్టిస్టిక్ ఉన్న వాళ్లకు సినిమా వైపు మోల్డ్ అయ్యే పాలిషింగ్ జరుగుతుంది ఇన్స్టిట్యూట్ ఉంటే. ఆల్రెడీ ఆర్టిస్ట్గా చలామణి అయ్యేటోళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ ఫోటోలు గిటోలు బాగా తీస్తుండ్రు, పాటలు కూడా పాడుతుండ్రు స్టేజ్ల మీద. అది అట్లాంటి వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని సినిమా కెమెరా ముందు ఎట్లుండాలి, రికార్డింగ్ థియేటర్లో ఎట్లుంటాయి అనేటి కొద్దిగా మనం నేర్పించినాం అనుకోండి, స్కిల్ డెవలప్ బ్రహ్మాండంగా తయారవుతారు. అంటే ఏం లేని వాళ్ళకేమో ఇన్స్టిట్యూట్, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, అప్పుడు ఒక నిర్మాణం మెల్లమెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేం చేశారో అవి మళ్ళీ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను మినహాయింపు ఇవ్వాలి ఆ ప్రత్యేక సినిమాకే. దాంట్లో ఏంది, ఇప్పుడు ట్రైనింగ్ అయిన పిల్లలు ఉంటారు కదా, ఆల్రెడీ పన్ను అవన్నీ ఇస్తున్నారు కదా, పన్ను రాయితీ ఇస్తున్నారు కదా. అంటే స్పెషల్ కేటగిరీస్ కాదు, స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి పన్ను అది ఎప్పుడు సినిమా తీసినాక ఎడ్యుకేటివ్ ఫిలిం అయితే తీయడానికి ఉంది. ఏ సినిమా కాబట్టి ఆ సినిమాకు పన్ను మినహాయింపు ఏమి ఇయ్యరు యూజువల్లీ. ఏ సినిమాకి అడుగుతున్నారు ఇప్పుడు పన్ను? నేనేమంటున్నా అంటే తెలంగాణ భూమి పుత్రులు ఎవరైతే ట్రైన్ అయిన పిల్లలు ఉన్నారో, కళాకారులు, టెక్నీషియన్లు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా పెరగాలి కదా, ఇక నిర్మాతలు రావాలి. ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని సినిమా ఎవరు తీయాలి? ఇప్పుడు వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఆ జానర్కే వెళ్తారు కదా. అయితే ఈ చిన్న సినిమా ఏదైతే తీస్తారో దాంట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎలివేట్ చేస్తూ ప్రత్యేక సినిమాలు ఏవైతే తీస్తారో వాటికి పన్ను మినహాయింపు మొదలే కమిటీ డిసైడ్ చేయాలి ఆ కథ స్టేజ్లోనే. అయితే పన్ను ఇక్కడి లొకేషన్స్, ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, ఇక్కడి లొకేషన్స్, ఇక్కడి కల్చర్, ఇక్కడి హిస్టరీ, ఇక్కడి మనుషులతో ఒక ప్రత్యామ్నాయం తీసినప్పుడు పన్ను మినహాయింపు ఇచ్చి ఎన్ఎఫ్డిసి ఎట్లయితే కో ప్రొడక్షన్ చేస్తుందో ఇప్పుడు మీకు భరోసా వచ్చి ఒక లెవెల్కి వచ్చినాక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయూతనియాలి. ఓకే, అలాగే ఆ తీసిన సినిమాలు సినిమాలు తీసిన తర్వాత థియేటర్స్ దొరుకుతాయా? ఇప్పుడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ 3 అంచెల వ్యవస్థ గుత్తాధిపత్యంలో మారిపోయింది. అది అందరికి తెలిసిన విషయం. అక్కడనే థియేటర్లు దొరకక టెన్షన్లు ఉన్నారు రెగ్యులర్ ఫిలిం మేకర్స్. ఇప్పుడు వీళ్ళు తెస్తే థియేటర్లు దొరుకుతాయా? దొరకాయి. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తేవాలంటే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని కాపాడుకోవడానికి 2 షోలు ఇవ్వాలి. ఆ సినిమా వచ్చినప్పుడే, ఊకే రావు ఆ సినిమాలు. 2 షోలు కేటాయించాలి ఆ సినిమా వచ్చినప్పుడు. లేకుంటే మినీ థియేటర్స్ కట్టుమన్నాం మేము, ఇక అవి కట్టరు. ఇప్పుడు బడ్జెటే లేదు, అవి చెప్పుడు కూడా వేస్ట్. ఉన్న థియేటర్స్లోనే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ఎఫ్డిసి కో ప్రొడక్షన్ ఉంది కాబట్టి అట్లాంటి సినిమాకి 2 షోలు ఇచ్చినప్పుడు అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళ కళ ఆడియన్స్కి తెలుస్తుంది. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే అది ఒక క్రేజ్ క్రియేట్ అయినప్పుడు ఈ సినిమాల కంటే ఆ సినిమాలో ఆడతాయి. నా విజన్ అది. ఎందుకంటే మీరు చూడండి, యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు హీరోలకు పెట్టే స్టేజ్కి వచ్చింది తెలంగాణ యాస భాష. అవునా కాదా? ప్రభుత్వం దాంట్లో చేసింది ఏం లేదు. అది క్లిక్ అయినాక వచ్చి మా తెలంగాణని ఓన్ చేసుకుంటారు వట్టిగానే. కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల తెలంగాణ అరే బాగుంది కదా అని చెప్పి అందరూ ఆస్వాదిస్తున్నారు. సేమ్ వేలో వెండి తెర మీద కూడా చూసే అలవాటు పబ్లిక్కి చేస్తే అప్పుడు పబ్లిక్ దానికి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కమర్షియాలిటీ ఏర్పడుతుంది. ఇట్లా దీనికి ఎంత బడ్జెట్ కావాలి? చిన్న నేను చెప్పినాయి. ఒకడెవడో కథ తీసుకొని వస్తాడు, వాడికి అవకాశాలు ఏడ దొరుకుతాయి, ఎవడిస్తాడు? ఫస్ట్ అండర్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్డిసి ఒక కమిటీ పెట్టి కథ తీసుకొని వస్తే చాలు, అది చదివి ఒక 2 ఎడిటింగ్ సూట్లు, ఓ 2-3 కెమెరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే
వాళ్ళు పోయి చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వైపు మలచాలి వీళ్ళను. అప్పుడు ఏమవుతుంది, ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది అట్లాంటి సినిమాలకు. ఇప్పుడు ఇరానీ ఫిలిమ్స్ ఎట్లున్నాయి, ఆ టైప్ వెళ్దామంటున్నా నేను. అప్పుడు ఏమవుతుంది, ఈ కళాకారులకు ఒక ప్రపంచ లెవెల్లో ఒక ఖ్యాతి దక్కుతుంది, రాష్ట్రానికి ప్రభుత్వానికి కూడా గ్రేట్గా ఉంటుంది. ఇక్కడ ఒక అంటే ఇప్పుడు ఒక జాబ్కి ఇలా ఎలా అప్లై చేయాలంటే వాళ్ళకంటే ఒక కేటగిరీ ఉంటుంది, ఇంత చదువుకోండి, ఇంత క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత స్క్రూటనీ అయిపోద్ది. కొంతమంది అప్లై చేసుకోవాలి, ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు సినిమా అనేసరికి కథ ఉన్న వాళ్ళకి కథ చదివి ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే కథ చదువుకున్న వాడి దగ్గర ఉంటుంది, చదువులేని వాడి దగ్గర ఉంటుంది, ఉద్యోగం చేసుకున్న వాడి దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా. ఇక్కడ స్క్రూటనీ ఎక్కడ ఉంది, క్వాలిఫికేషన్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ. నేను ఏమన్నా మొదట్లో ఏమన్నా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అన్నా నేను. దాంట్లో ట్రైనప్ అయిన వాళ్ళ దగ్గర కథ ఉంటుంది. ట్రైనింగ్ అయినంత మాత్రాన కథతో ప్రొడ్యూసర్ దొరుకుతాడు, వాళ్ళకు దొరకడు. అయితే ఎఫ్డిసి బాధ్యత ఎంతవరకు ఉండాలంటే శిక్షణ ఇవ్వడం, అవకాశం కూడా ఇవ్వడం, సినిమాలకు చోటు ఇవ్వడం వరకు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి జీతాలు ఇచ్చి వట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పని పెట్టాలి, ఇదంతా వాళ్ళకి పనే లేదు తెలుసా మీకు. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఉన్నప్పుడు ఓ పని ఉండేది, అది కూడా లేదు ఇప్పుడు. అసలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎత్తేద్దామన్నారు గత ప్రభుత్వం. నేను 500 మందితో చంద్రవదన్ IAS ఛాంబర్లోకి మాప్ ధర్నా చేసిన, పోయి ఉండాలని చెప్పి. ఉంటేనే కదా అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పడానికి ఉంటుంది, డిపార్ట్మెంటే లేకుంటే ఎట్లా. అప్పుడు నెల లోపల ఏర్పడ్డది. ఆ IAS కూడా అభినందించిండు, కరెక్ట్, యువర్ పాయింట్ ఈజ్ రైట్ అన్నాడు. మొదలు నెగటివ్గా వచ్చిండు, ఏంది ఇది అని. నెక్స్ట్ డే CC కెమెరాలు కూడా పెట్టిండ్రు. అయితే ఆ తర్వాత వేరే ఏమైంది, ఏం కాలే. వేరైనాక ఈ పని పెట్టాలి అంటున్నా నేను. ప్రభుత్వం చేసే పనే కదా ఇది. అప్పుడు చేసిండ్రు కదా, చెన్నై నుంచి వచ్చినప్పుడు చేసిండ్రు. ఇప్పుడు భూములు ఇవ్వాలని నేను అంటలేను, భూములు ఇవ్వండి, అవి ఇవ్వండి, అది సెకండ్. ఫస్ట్ అవకాశాలు ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి, చోటు ఇవ్వండి. టాలెంట్తో మనుషులు ఎదుగుతారు, ఒక కొత్త ప్యారలల్ ఇండస్ట్రీ తయారవుతుంది. దాంట్లో నష్టం ఏముంది, ప్రభుత్వానికి కూడా లాభమే కదా. అది నెక్స్ట్ పాలసీ ఇవేనా, ఈ 3 పాలసీలు. ఇది బేసిక్ పాలసీ. ఒకవేళ గవర్నమెంట్ గనక అరే అప్పటిలాగా ఇప్పుడు చేయాలనుకుంటే వీళ్ళకి వసతి సౌకర్యాలు, భూములు ఎవరెవరికో ఇస్తుండ్రు, ఏమో చేస్తుండ్రు. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఎవడో సినిమానే నా ప్రొఫెషన్ అనుకొని ఉంటే అట్లీస్ట్ వాడికి 2 రూమ్లను ఉండడానికి ఏమన్నా ఇస్తే వాడు నిరంతరంగా ఈడనే ఉండి చేస్తాడు. వాడు ఏడుంటాడు? ఇప్పుడు ఉన్న కాస్ట్లీ దీనికి భూమి కొనాలన్నా, ఫ్లాట్లు కొనాలన్నా ఈ ఎదిగే ఆర్టిస్టులు ఏడకొంటారు? అప్పుడు చిత్రపూర్ ఎట్లా ఇచ్చిండ్రో ఇట్లాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళకు వీళ్ళకు ఒక ట్రాక్లు వెళ్తున్నారు కదా, వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించాలి, అది ధర్మం అది. అప్పుడు నీకు ఇండస్ట్రీ ఇంకా ఎదుగుతుంది. లేకుంటే తెలంగాణ తెచ్చుకొని ఎందుకు మరి? వేరే స్టేట్ ఏమవసరం ఉండే నీకు? అందరూ ఉండే. నువ్వు వేరే స్టేట్ తెచ్చినవే అన్ని రంగాలల్లో అభివృద్ధి అని. నాకైతే రాజకీయ రంగంలోనే కనబడుతుంది తప్పితే మిగతా అన్నీ విస్మరించబడ్డాయి. సినిమా ఇండస్ట్రీ గురించి ఒక్క ఇంచు కూడా కదలలేదు. రాచకొండ ఫిలిం సిటీ వట్టి అనౌన్స్మెంట్ల వరకే ఉండే. మరి ఏమైంది రాచకొండ ఫిలిం సిటీ? ఏది? అది మంచి పని చేసింది అంటున్నాను నేను. రాచకొండ లేదు, మను లేదు. ఎందుకంటే ఉన్న రామోజీ ఫిలిం సిటీయే ఏం లేక ఆయన టూరిజం టికెట్లు అమ్ముకుంటుండు. ఇప్పుడు డిజిటల్ జమానా, గ్రీన్ మ్యాట్లు పెట్టి వండర్లు చేస్తుండ్రు. దానికి 2000 ఎకరాల భూమి ఇచ్చి ఫిలిం సిటీయా? అక్కర్లేదు అది. అక్కడ ఇంటరాక్టివ్ మీటింగ్ విత్ తలసాని అని ఒక మీటింగ్ పెట్టినారు అన్నపూర్ణ స్టూడియోలో, అందరిని కూర్చోబెట్టి దీని అనౌన్స్మెంట్ గురించి. అప్పుడు ఒక చిన్న లీకేజ్ వచ్చింది. ఏమని? కొల్లెటరల్లు పెట్టి గవర్నమెంటు కొంతమంది ధనవంతులు రాచకొండ ఫిలిం సిటీ అని గెటప్ ఇచ్చి వాళ్ళు స్టూడియోలు అన్నట్టు నడిస్తే లేకుంటే బ్యాంక్ తీసుకుపోతుంది. అదొక స్కామ్ ఉండే. రియల్ ఎస్టేట్ దందా చేసే ప్లాన్ ఉండే. అవన్నీ తెలిసినాయి మాకు. ఆ రోజు నేను వేదిక మీద అడిగినా, నేను ఏమని, స్పష్టత ఇవ్వండి, 2000 ఎకరాలు ఎటుపోతాయి, దేనికోసం ఇస్తున్నారు? ఆల్రెడీ ఇచ్చున్నారు కదా ఫిలిం నగర్ అన్నీ కూడా. మళ్ళా ఫిలిం సిటీ ఏంది? ఆ ఫిలిం సిటీ మళ్ళీ ధనవంతులకు పోతుందా, కళాకారులకు, కార్మికులకు పోతుందా? అందరు ఉన్నారు ఆ మీటింగ్లో. ఒక 5000 మంది ఉన్నారు. 100 కుర్చీలు ఇరిగినాయి ఆ రోజు, ప్లాస్టిక్ కుర్చీలు. పోయేటప్పుడు టెంట్ హౌస్ వాడు ఆ లిస్ట్ నాకు తెచ్చి ఇచ్చిండు అనమాట. సార్ ఈ బిల్ అని. వట్టిగా నవ్వుకుంటానే. నేనన్నా నిన్ను ఎవడు పిలిచిండో వాళ్ళని అడుగు, నాకు అడుగుతున్నావు ఏంటంటే ఆయన కూడా నవ్విండు. హీ ఆల్సో ఎంజాయ్డ్ ద స్పీచ్. ఆ స్పీచ్ తర్వాత అసలు రాచకొండ బంద్ అయిపోయింది.
ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ స్కామ్లు పెట్టి ఫిలిం సిటీ అనుకుంటా చేసేది ఏం అవసరం ఉన్నది కదా? ఇప్పుడు నేను చెప్పిన పాలసీ చేయండి, 2000 ఎకరాలు అవసరం లేదు దానికి, ఇది చేయండి అంటున్నా నేను. ఇది ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని నేను ఆశాభావంతో ఉన్నా.